హాయ్ అండి. మా గోదావరి స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేయండి. చాలామందికి చేపల పులుసు అంటే ఇష్టం ఉన్నా ముక్క విరుగుతుందన్న భయంతో చేయరు కదా. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. క్లీన్ చేసుకున్న చేపల్లో పసుపు, కల్లుప్పు, 2 స్పూన్లు కారం వేసుకుని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగాలు, 6 వెల్లుల్లి వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకున్నాక 3 మీడియం సైజ్ ఆనియన్స్ 4 ముక్కలుగా కట్ చేసుకున్న వేసుకుని మసాలా పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. తీసుకున్న చేప ముక్కలకు తగ్గట్టు దలసరైన దాకా తీసుకుని ఎక్కువ ఆయిలే వేసుకుని మసాలా పేస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే పులుపులో ఉడకడం వల్ల అవి కూడా తినడానికి బాగుంటాయండి. మసాలా పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకుని చేప ముక్కలు వేసుకుని ఆయిల్లో కాసేపు ఫ్రై అవనివ్వాలండి. చేప ముక్కలు ఆయిల్లో కాసేపు ఫ్రై అయిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసుకున్న గుజ్జును వేసుకోవాలి. వాటర్ అనేది గ్రేవీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని చింతపండు గుజ్జు వేసిన తర్వాత గరిటె అనేది పెట్టకూడదండి. ఇలా గిన్నెగా అంచులు పట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఉడకపెట్టిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్లేమ్ అనేది హైలోకి మార్చుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉడకనిచ్చి ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమే. ముక్క అనేది విరగకుండా చికెన్ గ్రేవీతో కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.